నమస్తే, నేను మధు. జగన్ చుట్టూ ఇప్పుడు కేసుల ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. దీనికోసం ఆయన వణికిపోతున్నారని కూడా చెబుతున్నారు. చాలా మంది భయపడుతున్నారట. మరి దీని గురించే బెంగళూరు ప్యాలెస్ లో ఆయన కొంతమంది ఢిల్లీ నేతలతో మీటింగ్ పెట్టుకుంటున్నట్టు కూడా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఎవరితో మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, మరి బయటికి ఎందుకు రావడం లేదు, ఇవన్నీ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, ఈ కేసుల అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టు తెలుస్తోంది. దీని గురించే ఢిల్లీకి సంబంధించిన కొంతమంది పెద్దలతో మీటింగ్లు పెడుతున్నారట. ఎవరు మేడం ఆ పెద్దలు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు బెంగళూరు ప్యాలెస్ కి? అంటే పెద్దలంటే మనకి పేర్లు బయటకు రావట్లేదు, కానీ అమిత్ షా గారితో, అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండ్ దెన్ ప్రధానమంత్రి మోదీకి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో అలాంటి అధికారులతోటి, అలాంటి రాజకీయ నాయకులతోటి ఆయన ఫోన్ సంభాషణ జరుపుతున్నారు. తర్వాత వ్యక్తిగతంగా కూడా కలవటానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఆయన నిజంగానే షేక్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు వివేక హత్య కేసు ఏదైతే ఉందో అది చాలా అంటే చివరి అంకానికి వచ్చేసింది. అందుకని ఏమవుతుందో భయపడుతున్నాడు. ఎందుకంటే ఆ రోజు ఫోన్ వచ్చాక ఏదైతే అజయ్ కల్లాం వీరికి చెప్పారో వెంటనే ఆయన ఎందుకు బయలుదేరలేదు, తర్వాత కారులో ఎందుకు వచ్చారు, ఆ రోజు కారు డ్రైవ్ చేసిన డ్రైవరు ఎలా హతమయ్యాడు. ఇప్పుడు ఇదొక మిస్టరీగా ఉంది కదా మొత్తం కేసు అంతా. ఒక డిటెక్టివ్ నవల రాసేయచ్చు మనం కదా. అసలు ఎవరు అది, దీన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు మీద వేయటం ఏంటి, నారాసుర రక్త చరిత్రని, దానివల్ల ఈయన ముఖ్యమంత్రి అవ్వడం ఏంటి, ఎంత అసలు అబ్సర్డ్ కదా. అది అసలు ఆశ్చర్యంగా ఉంది, బాధగా ఉంది. అలాంటప్పుడు ఇంకో పక్క మీకు లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో నిన్న మనకి ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ లో కవిత ఎలా అయితే బయటకు వచ్చిందో అలాగా మేము కూడా బయటకు వస్తాము, మా మీద లిక్కర్ నిన్న హైకోర్టు మళ్ళీ షాక్ ఇచ్చింది కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి. ఏమంటే అది ఏమన్నా ఫైనల్ తీర్పా? కాదు కదా. అందుకని మీరు కవితతో పోల్చుకోవద్దు, కవిత సీఎం అని కూడా మీరు అనుకోవద్దు. అందరూ సీఎంలు అయిపోతే అందరూ పల్లకి ఎక్కే వాళ్ళతో మోసేవాళ్ళు ఎవరు? దేనికి అయిపోతారు మీరు? అంటే ఒక స్కామ్ చేసేస్తే మీరు ముఖ్యమంత్రి అయిపోతారా? అంటే ఇంకా అసలు ఏంటి భారతదేశం ఏమైపోతుంది? అంటే చదువుకున్న వాళ్ళందరూ వేస్టా? ఇంకా అందరూ మీరు స్కాములు చేయండి, లేకపోతే లూటీలు చేయండి, మిమ్మల్ని మేము నాయకులు చేస్తామంటారా? అంటే మీరు డబ్బులు పంచేస్తారా అందరి దగ్గర దోచేసుకుని? వాట్ నాన్ సెన్స్ కదా. కాబట్టి ఆవిడ సీఎం అవ్వాలనుకుంటున్నారు కాబట్టి కొంతమంది ఆవిడ చుట్టూ తిరుగుతూ ఆవిడ ఇంటర్వ్యూలు చేసేస్తూ ఆవిడ మహా నేతని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకొక పక్క మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? లిక్కర్ స్కామ్ కావచ్చు, మీరు ఇందాక నేను చెప్పినట్టు వివేకానంద హత్య కేసు కావచ్చు, ముఖ్యంగా ఆయన అక్రమాస్తుల కేసు కావచ్చు, ఇవన్నీ బయటపడుతున్నాయి. అంటే ఒక స్టేజ్కి వచ్చేసాయి అవన్నీ. తీర్పు వెలువడింది అనుకోండి, ఈయన పరిస్థితి ఏంటి? వై నాట్ 175 అయిపోయింది, 2029 2.0 అయిపోయింది, బ్లూ బుక్ డిజిటల్ బుక్ అయిపోయింది. ఇప్పుడు ఏం బుక్ ఉంది? జైలు బుక్ రెడీగా ఉంది. అవును, మొన్నటి వరకు షర్మిల గారు అనేవారు జగన్మోహన్ రెడ్డి మోదీకి దత్తపుత్రుడు అని. మరి దత్తపుత్రుడు అయితే ఈ మీటింగ్లన్నీ ఎందుకు మేడం? ఈయన శాసించేవాడుగా. అంటే ఒకప్పుడు దత్తపుత్రుడే ఆయన, కానీ ఇప్పుడు కూటమితో ఉన్నారు కదా, ఇప్పుడు మొత్తం హవా మారిపోయింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో తెలిసాక బీజేపీ కూటమిలోకి వచ్చింది కదా, వచ్చి 164 సీట్స్ తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉంటే ఏమొస్తుంది కదా. అందుకని రాజకీయాలు ఎప్పుడూ కూడా ఎవరితో మనకి ప్రయోజనం ఉంటాయో ఆలోచించుకుని వాళ్ళు కొనసాగుతారు. ఇప్పుడు ఒకవేళ బీజేపీ కనుక తప్పులో కాలేస్తే వాళ్ళకే నష్టం. ఎందుకంటే ఇప్పుడు నితీష్ కూడా మొన్న పక్కకు తప్పుకున్నారు, ఆయన మళ్ళా కేంద్ర మంత్రి అవుతారంటున్నారు. అందుకని ఈరోజు మొత్తం రాజకీయం అంతా కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతోంది. రెండోది, చంద్రబాబు నాయుడు ఉపరాష్ట్రపతి అయిపోతారు. పిచ్చా, ఆయన ప్రధానమంత్రిని చేస్తానంటేనే వద్దన్నారు గతంలో. ఇంకా రాష్ట్రపతి చేస్తారంటే అర్థం ఉంది, ఉపరాష్ట్రపతిని ఎందుకు చేస్తారు, ఈయన ఎందుకు ఒప్పుకుంటారు? ఇప్పుడైనా లోకేష్ ఇప్పుడు వెంటనే ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఏముంది? ఈజ్ లెర్నింగ్. ఆ లెర్నింగ్ ప్రాసెస్లో 29 తర్వాత ఆలోచిద్దాం మనం. అంటే నేను అనేది అక్కర్లేని స్పెక్యులేషన్స్ ఇవన్నీ. ఇప్పుడు లోకేష్ చెప్పినట్టు ముఖ్యమంత్రి పదవి అనేది ఒక ముళ్ళ కిరీటం. ముళ్ళ కిరీటాన్ని ధరిస్తాడు అతను, కానీ టైం వచ్చినప్పుడు కదా. అందుకని ఈలోగా లెట్ హిమ్ లెర్న్. బాగా సాన పడుతున్నాడు కదా, పట్టించుకోనివ్వండి కదా. చిత్రిక అంతా అయిపోయాక, చిత్రిక పట్టేశాక చక్కటి విగ్రహం వస్తుంది కదా,
ఇట్లా తయారవుతాడు. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఏం చేయాలో తెలియట్లేదు. మాట తప్పను, మడమ తిప్పను, భగవద్గీతలో ఉండేవన్నీ కూడా ఈయనకి ఆపాదించేసి ఈయన జగన్ భగవద్గీత అంటున్నారు కదా. యాక్చువల్గా భగవద్గీతలో ఉండేవి ఈయన ఆపాదించుకున్నాడు తప్ప ఈయన మాటలు భగవద్గీతలో ఎందుకు ఆపాదిస్తారు? తప్పు కదా. అందుకని మీరు దేవుళ్ళని జగన్ని చేసేస్తాము, లేకపోతే దేవుడు మంత్రాలు జగన్ని చేసేస్తామంటే తప్పది. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే హీ డజంట్ నో వాట్ టు డూ. ఇప్పుడు అందుకనే ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, మంగళవారాలు రావట్లేదు తాడేపల్లికి, మంగళవారం టు గురువారం. మరి ఈ మంగళవారం గురించి కూడా ఒకటి వచ్చింది కదా, ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రీతి కాబట్టి మంగళవారం వస్తాడు. ఇవన్నీ పిచ్చితనాలు నన్ను అడిగితే. ఇప్పుడు అతనికి ఏంటి సంబంధం ఉంది అసలు? ఇప్పుడు హిందూ దేవుళ్ళకి ఆయనకి సంబంధం లేదు. అవసరానికి ఆయన ఒక కండువా మారుస్తూ ఉంటాడు, రాజకీయ కండువా మార్చినట్టు, లేదు బొట్టు పెట్టుకుంటూ ఉంటాడు. అందుకని ఆయన ఒక ఏమనాలి ఆర్టిస్ట్ నన్ను అడిగితే. జగన్ బాబా అనమాట. బాబాలు మంత్రాలు ఏవో ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇవి చేస్తూ ఉంటారంట, గారడీలు అట్లా చేస్తూ ఉంటాడు. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఎట్లా తప్పించుకోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు సలహాలు ఇచ్చే విజయసాయి రెడ్డి లేడు. సరే పోనీ సజ్జల అంటే సజ్జలది అంతవరకే పరిమితం, కేంద్రం వరకు కాదు, విస్తరించలేదు. అందుకని ఆయన మరి రహస్య మంతనాలు అయితే చేస్తున్నారు. ఈ మంతనాలు ఎంతవరకు వెళ్తాయి, ఈయన జైలుకి వెళ్లకుండా కాపాడుతాయా? మామూలుగా అయితే జగన్ థియరీ ఏంటి, జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి కావచ్చు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అవనని భయపడుతున్నాడా జైలుకి వెళ్తే ఈసారి? అది వేచ్చు. మరి జైలుకి వెళ్ళబోతున్నట్లు వార్తలు అందాయి అంటారు మేడం, అందుకోసమే ఈ మీటింగ్ లా? ఖచ్చితంగా ఉండొచ్చు, ఎందుకంటే భయపడుతున్నాడు. అది డేట్ ఏదో ఫిక్స్ అయిపోయింది, ఆయన జైలుకి వెళ్తాడు. అంటే ఇప్పుడు ఏంటంటేనండి, ఏదో చంద్రబాబు నాయుడు ఎప్పుడు పంపిస్తాడు జైలుకి, ఎందుకు డిలే చేస్తున్నాడు ఆయన? జగన్ ఇన్ని తప్పులు చేస్తాడు, చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటి? ఇప్పుడు కేసులన్నీ ఫైనల్కి వచ్చి ఒక తీర్పు వచ్చాక కోర్టులు నిర్ణయిస్తాయి, న్యాయస్థానం నిర్ణయించాక అరెస్ట్ జరుగుతుంది, అప్పుడు పోలీసులు రంగంలోకి వస్తారు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అందులో ఈయన కేసుల్లో కేంద్రానికే సంబంధం, రాష్ట్రానికి సంబంధం ఉండదు. అందుకని రేపు జగన్ అరెస్ట్ అయితే ఓ సంబరాలు చేసేసుకుని అమ్మో మా జగన్ అరెస్ట్ అయ్యాడు, ఇంకేముంది చంద్రబాబు నాయుడిని దింపేస్తాము, నెక్స్ట్ జగనే ముఖ్యమంత్రి అని ఒకవేళ వైసీపీ వాళ్ళు ఏమైనా స్లోగన్లు అందుకున్నా కూడా పిచ్చితాను అది నన్ను అడిగితే. సో ఏదేమైనా సరే మరి బెంగళూరు ప్యాలెస్ లో మాత్రం ఇటువంటి మంతనాలు జరుపుతున్నట్టు వార్తలు అయితే బయటకు వస్తాయి. మరి ఎవరితో జరుపుతున్నారు, ఏమని జరుపుతున్నారు అయితే ఇంకా వార్తలు అయితే బయటకు రాలేదు. మరి రానున్న రోజుల్లో తేలనుందేమో, వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.